వ్యాప్కాస్ట్ లిమిటెడ్లో సివిల్ వాళ్ళకి జాబ్స్ పడ్డాయి. webcast.gov.in వెళ్తే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కెరీర్స్ మీద క్లిక్ చేశారంటే అనేది ఓపెన్ అవుతున్నాయి. ఇందులో మీకు రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఇంజనీర్ ట్రైనీ సివిల్ అండ్ ఇంజనీర్ సివిల్ అండ్ సీనియర్ ఇంజనీర్ సివిల్ అని ఉన్నాయి. అడ్వర్టైజ్మెంట్ డేట్ వచ్చేసి 16/1/2021. లాస్ట్ డేట్ టు అప్లై 5/2/2021 ఉంది. ఇందులో ఇట్లా సివి ఫార్మాట్ మీద డౌన్లోడ్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే సివి ఫార్మాట్ అవుతుంది. ఈ ఫార్మాట్లో మీరు అన్ని ఫిల్అప్ చేసేసి దీన్ని మీరు పోస్ట్ ద్వారా పంపించాలి, ఎన్వలప్ కవర్ ద్వారా. ఓకే, తర్వాత వచ్చేసారంటే దీని శాలరీస్ డీటెయిల్స్ అన్నీ కావాలంటే ఎలా చేయాలి అనేసి టర్మ్స్ అండ్ కండిషన్స్లోకి దీని మీద పీడిఎఫ్ క్లిక్ చేశారంటే ఇది ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి మీరు ఇంజనీర్ సివిల్ ఇన్ ది పే స్కేల్ ఆఫ్ 40,000 to 1,40,000 రిసీవ్డ్ ఐడిఏ. పోస్ట్ వచ్చేసి PC01 కోడ్. ఇది వచ్చేసి కోడ్ అండి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 years ఉండాలి. మినిమం ఎక్స్పీరియన్స్ 2 years ఉండాలి. అది ప్లానింగ్లో కానీ, డిజైన్లో కానీ, కన్స్ట్రక్షన్లో కానీ, లేదంటే వాటర్ రిసోర్స్లో కానీ ఉండొచ్చు. దీనికి వచ్చేసి మనకి 2 postings మట్టుగా ఉన్నాయి. రిక్వైర్డ్ టు బి పోస్టింగ్ ఎనీవేర్ ఇన్ ఇండియా యాజ్ పర్ ది ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్. మనకి రిక్వైర్మెంట్ ఎక్కడ ఉంటే అక్కడనే వేస్తారు ఆల్ ఓవర్ ఇండియాలో. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ సివిల్ కానీ అది బీఈ సివిల్ కానీ ఉండొచ్చు, ఎంటెక్ కానీ లేదా ఎంఈ కానీ ఏదన్నా ఉండొచ్చు. ఇంకా PC02 ఇంజనీర్ ట్రైనింగ్. ఇది ఫిక్స్డ్ శాలరీ అండి. 48,000 40 బేసిక్ ప్లస్ 8,000 హెచ్ఆర్ఏ ఉంటుంది. దీనికి కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years. ప్రిఫరెన్షియల్ టు గివెన్ టు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉందండి. ఇంకోటి వచ్చేసి దీని పోస్టులు వచ్చేసి 3 ఉన్నాయి, దీనికి వచ్చేసి 2 ఉన్నాయి. సేమ్ ఇది కూడా అంతే, ఎక్కడైనా వేస్తారు రిక్వైర్మెంట్ని బట్టి. క్వాలిఫికేషన్ కూడా సేమే ఉంది. ఇవన్నీ ఇంకా సేమే అండి. ఇంకా లాస్ట్కి వచ్చేసారంటే ఇది వచ్చేసి ఇంజనీర్ ట్రైనింగ్. ఓకే, ఇది సేమ్. సీనియర్ ఇంజనీర్ చూడండి, 50,000 to 1,60,000 ఉంటుంది. 40 years ఉంది మినిమం. వీళ్ళకి వచ్చేసి 5 years కానీ ఏడబ్ల్యూఈకి కానీ ఏఈగా కానీ లేదంటే ఏడబ్ల్యూగా 4 year కానీ ఉండొచ్చు. పే స్కేల్ వచ్చేసి 40,000 to 1,40,000 ఉంటుంది. ఈ పోస్టుల మటుకు వచ్చేసి కేరళలో ఉన్నాయి. సేమ్ అండి, క్వాలిఫికేషన్ కూడా సేమే. ఇంకెందుకు వచ్చారంటే applicants are requested to submit the following fee in the form of demand draft drawn in a favor of Webcast Limited payable at Gurgaon along with the application form. Gurugram 1000 వచ్చేసి జనరల్ కానీ ఓబీసీ క్యాండిడేట్ కానీ, 500 వచ్చేసి SC ST PW BMD అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి మటుకు ఇదండి ఫీజు వచ్చేసి. మల్టిపుల్ అప్లికేషన్ యాక్సెప్ట్ చేయరు, ఏదన్నా ఒక పోస్ట్కి మటుకు మీరు అప్లై చేసుకోవాలి. Those who are working in government department, PSUs, autonomous bodies are required to apply through proper channel or produce no objection certificate. ఈ పైన ఓట్లో ఏమన్నా డిపార్ట్మెంట్లో మీరు వర్క్ చేస్తుంటే మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలి ఇప్పుడు ఇంటర్వ్యూ అప్పుడు. ఇంకొచ్చేసి మేనేజ్మెంట్ రిజర్వ్స్ ది రైట్స్ టు ఫిక్స్ ది క్రైటీరియా టు రిస్ట్రిక్ట్స్ ది నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బి కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ. ఆల్మోస్ట్ ఆల్ మీకు అప్లై చేసుకున్న వెంటనే ఒకసారి ఇంటర్వ్యూ కాల్ లెటర్ అనేది వస్తే ఆల్మోస్ట్ మీరు సెలెక్ట్ అయినట్టే. ది నెంబర్ ఆఫ్ పోస్ట్స్ మే వేరీ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఆఫ్ ది కంపెనీ. మ్యాక్సిమం ఉంటాయండి, పంపించి ట్రై చేసుకోండి. నో రెసిడెన్షియల్ అకామిడేషన్ విల్ బి ప్రొవైడెడ్. హౌవర్ హెచ్ఆర్ఏ విల్ బి ప్రొవైడెడ్ యాజ్ పర్ రూల్స్ ఆఫ్ ది కంపెనీ. అకామిడేషన్ అనేది ఏమి ఉండదు, మనదే వెహికల్ కూడా ఉండాల్సి ఉంటుంది మనకి. బిఫోర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ది క్యాండిడేట్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ హీ ఆర్ షీ fulfills the eligibility criteria and other norms mentioned in the advertisement. Age relaxation for SC, ST, OBs and PW, BMD will be as per the government rules. In adults maximum SC, STs will వచ్చి 5 years ఉంటుంది, OBC వాళ్ళకి 2 years ఉంటుంది. CV should be in the prescribed performa along with the photocopies of documents in the support of date of birth, qualification, experience and proof of category etc. in case of the candidates belonging to reserved category and post applied for should be superscribed on the envelope of the application. మీరు ఆ ఎన్వలప్ పైన మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేశారో దాని మీదే ఉండాలి. SC ST candidates among from out of
station for appearing in the written test or personal interview will be paid rail or bus fare by the మీరు వెళ్ళి రాసినందుకు రిటర్న్ ఎగ్జామ్ అనేది కానీ మీకు అమౌంట్ అనేది ఇస్తారు. ది పోస్ట్ ఆఫ్ ఇంజనీర్ ట్రైనింగ్ సివిల్ ఇంజనీర్ civils are required to project assignments and shall be posted as defined in the advertisement. However, selected candidates will be liable to be posted anywhere in the India and abroad. ఇక్కడ కానీ బయట కానీ మిమ్మల్ని పోస్ట్ ఛాన్సెస్ ఉన్నాయండి. Interested candidates fulfilling the eligibility criteria may send their CVs in the prescribed perform in an envelope. Post applied for engineer training civil పోస్ట్ అన్నిటికీ ఇప్పుడు 21 days చేయాలండి. ఆల్రెడీ 16th మనకి 5th వరకు లాస్ట్ డేట్ ఉంది. ఈ అడ్రస్కి అనేది మీరు సెండ్ చేయండి. థ్యాంక్ యూ. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.